అరే అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకొక చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్లి. మడ్డలు చేయనక్కర్లేదు, తాగి పోలీసు వాళ్ళకు దొరకనక్కర్లేదు, దొంగతనాలు చేయకున్నా ఏం కాదు, ఏ కేసుల జోలికి పోకున్నా ఏం కాదు, సీదా జైలుకు పోవచ్చు. జైలు ఉండేటి ఖైదీల బాధలు ఎట్టుంటాయో తెలుసుకొని రావచ్చు. తెలుసుకుంటే కాదు అనుభవించవచ్చు కూడా. అదెట్టా అంటారా? జైల్లో శిక్షలు ఉండవు. జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోతారో జైలు చూపిస్తారు వాళ్ళకు. వాళ్ళు ఏం కోల్పోతారు, కుటుంబ సభ్యులను కోల్పోతారు, మిత్రులను కోల్పోతారు, బయట సమయం కోల్పోతారు, ఏమేమి కోల్పోతారో అనేది జైలు చరిత్ర చెప్తుంది. ఆ అనుభవం కామన్ మ్యాన్కు జైలు డిపార్ట్మెంట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ జైలుకి వస్తే ఇన్ని బాధలు ఉంటాయి, ఇవన్నీ కోల్పోతామన్న ఆలోచన వచ్చి ఈ అనుభవం ద్వారా, జైలు అనుభవం ద్వారా వాళ్ళు క్రైమ్ సైడ్ పోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా డీజీ గారు ఈ చొరవ తీసుకురండి. నేరాలు ఘోరాలు చేయొద్దు, జైలుకు పోవద్దు. జైలుకు పోతే ఎటువంటి బాధలు ఉంటాయి, జైలు జీవితం ఎట్టుంటది అనేది పబ్లిక్ కెలక చెప్పేందుకు జైలు అనుభవం అనేది పేరుతోని కిరాయి జైలు పెట్టింది తెలంగాణ జైళ్ల శాఖ. కిరాయి ఎంత ఉంటదంటే 12 hours 6 AM to 6 PM 1000 రూపీస్ ఉందండి. 6 AM to నెక్స్ట్ డే 6 AM 2000 రూపీస్ ఛార్జ్. ఆగో అర్థమైందా? జైలు లోపల ఎట్టుంటది అనేది తెలుసుకోవాలనుకుంటారు కదా చాలా మంది. ఆగో అసోంటి వాళ్ళ కొరకు అన్నట్టు ఇది 12 గంటలు అయితే 1000 రూపాయలు, ఓ రోజు అంత ఉండాలనుకుంటే 2000 రూపాయలు. మళ్ళీ ఎక్కడనో కాదు మన హైదరాబాద్ పట్టణంలో, అది కూడా చెంచల్ కూడా జైలనే. గమ్మత్ ఏంటంటే తీరి కేసులు ఉంటాయి, తీరి శిక్షలు ఉంటాయి కదా. ఆగో ఆ కేసులను బట్టి లాకప్ ఇస్తారట కూడా. మామూలుగా పెద్ద జైళ్ళల్లో ఎన్ని రకాల ఖైదీలను పెట్టే అవకాశం ఉందో అన్ని రకాల బ్యారక్ ప్లాన్ చేసినాం. మామూలు బ్యారక్, ఉమెన్ బ్యారక్, సింగిల్ సెల్, డార్క్ సెల్, హై సెక్యూరిటీ సెల్, ఇట్లా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ 5-6 రకాల వింగ్స్ స్టార్ట్ చేసినాం. ఫోన్ పట్టుకొని పోతాం, ఓ నాడంతా టైం పాస్ చేసి వస్తాం, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటాం అంటే కుదరదు. మళ్ళా నేరాలు చేసి జైలుకు పోయిన ఖైదీలు ఏ తీరుకుంటారో అదే తీరుకుంచుతారట అందులో కూడా. అంటే జైలు జీవితం ఎట్టుంటది అనేది ఎలక చెప్పేందుకు, ఏదైనా తప్పులు చేయాలంటే భయపడేటట్టు ఉండేందుకు గీ ఇగలం చేస్తున్నారు అన్నట్టు. మరి చూడాలకి కిరాయి జైలుకి ఎంతమంది పోతారు ఏంది అనేటిదిగా.